సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 29/1/2024 సోమవారం, తిథి బహుళ చవితి పూర్తిగా ఉన్నది. నక్షత్రం పొబ్బ సాయంత్రం 6:57 వరకు, తదుపరి ఉత్తర. యోగం శోభన పగలు 9:43 వరకు, కరణం భవ సాయంత్రం 7:33 వరకు, వర్జన్ రాత్రి 3:05 నుండి 4:54 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:24 వరకు, మరలా మధ్యాహ్నం 2:55 నుండి 3:40 వరకు, అమృతకాలం పగలు 11:44 నుండి 1:31 వరకు, రాహుకాలం పగలు 8:04 నుండి 9:30 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే పరమేశ్వరునకు పుప్పొడితో అభిషేకం చేస్తూ ఉంటారో వారికి సకల సౌఖ్యములు లభించగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. వేసుకున్నటువంటి ప్రణాళికలు కానీ సంతాన రీత్యా కానీ కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో మందార పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ చతుర్థంలో చంద్ర సంచారం మూలకంగా నిన్నట్లాగే వీరు కూడా కొంత మనశ్శాంతి తక్కువగా ఉండడం, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీదేవిని అర్చించి పార్వతీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ తృతీయంలో చంద్ర సంచారం కారణంగా ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వీరికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును తమ యొక్క వాక్కు ప్రభావం వల్ల, అంటే తమ యొక్క మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు పార్వతీ పరమేశ్వరులను ప్రదోషకాలంలో దర్శనం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలు కావచ్చు, ప్రణాళికలే కావచ్చు, స్వల్ప మార్పులు చేర్పులతోటి పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు శివాలయ దర్శనం, శివాలయంలో మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు ఒకట సూచించుచున్నది. ఈ రాశివారు శివాలయ దర్శనం చేసి చంద్రశేఖర అష్టకం స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రులకు సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు
పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసులో ఆందోళనకరంగా ఉండగలదు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు వీరికి ఆర్థిక లాభాన్ని కూడా చేకూర్చగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో పసుపు జలంతో అభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చంద్రాష్టమ సమయం ఈరోజు కూడా నడుచున్నది కావున చేపట్టినటువంటి వ్యవహారాల విషయంలో ఆలస్యము, ఆటంకాలు అనేటువంటి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. జీవిత భాగస్వామ్యంతో భేదాభిప్రాయాలు నడుచును. లేక వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించుకోవడం, అలాగే పార్వతీదేవిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి సాంఘిక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం చేసి పాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా ఇబ్బందులు ఉండగలవు. అలాగే కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.